హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర అడ్వెంచరస్ ఫ్యామిలీ అండి. మనకి వర్షాకాలం మొదలైందంటేనే మాకు క్యాంపింగ్లు, అవుట్ ట్రిప్కి వెళ్ళడానికి, రోడ్ ట్రిప్స్ వెళ్ళడానికి మాకైతే ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకని ఈ మాన్సూన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవాళ మరో కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాము. మీరు లైక్స్ చేయండి. నేనైతే 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తేనే, సబ్స్క్రైబ్ చేస్తేనే మా వీడియో మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఏం చేయబోతున్నాం అనేది చూద్దాం, పదండి. చాలా బరువు బాధ్యతను మోసుకొని వెళ్తున్నాము. ఆనందాలు ఈజీగా రావండి, కొన్ని ఇలా మోసుకెళ్తేనే వస్తాయి. ఈరోజైతే ఎక్కడికి వెళ్తున్నాం అనేది మాకే తెలియదు. ఎక్కడికైనా వెళ్ళి చూద్దాము, క్యాంపింగ్ అయితే చేద్దాము. ఫుడ్ అయితే బయట ప్రిపేర్ చేసుకొని తిందాం అనుకుంటున్నాము. చూద్దాం. లొకేషన్ అయితే, వాతావరణం అయితే వేడిగానే ఉంది. ఈ మధ్యలో వర్షం పడిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వర్షం పడితే అద్భుతంగా ఉంటుంది. ఓకే, జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. చూసారు కదా, నాకు దొరికే ఒక్క ఆదివారమే దొరికిద్దండి ఖాళీ. మిగతా టైంలో ఖాళీ ఉండదు. ఆ ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండను. ఇంట్లో ఫ్యామిలీ గడపాలి కదా, ఫ్యామిలీని అయితే తీసుకొని బయటికి అయితే వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆ ఒక్కరోజు కూడా వాళ్ళతో గడపకపోతే మనం ఇంకా ఎందుకు పని చేస్తున్నాం, ఎందుకు ఉంటున్నాం అనేది వేస్ట్. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, లైఫ్లో రోజంతా పని చేసేసాము, నెలకి, సంవత్సరానికి 365 రోజులు పని చేసేసాము, మాకు రెస్ట్ ఉండదు, ఖాళీ దొరకదు అనుకుంటారు. ఏమంటే, మనం వారం మొత్తం కూడా మండే నుంచి సాటర్డే వరకు పని చేస్తాము. ఆదివారం మనకు సెలవు దొరుకుతుంది కదండి. ఆ ఒక్కరోజు మన కోసం ఎందుకు కేటాయించుకోము అనేది మనమే ప్రశ్నించుకోవాలి. ఆ ఒక్కరోజునైనా ఫ్యామిలీతో గడపండి, వాళ్ళ ఫీలింగ్స్ని తెలుసుకోండి. మీరు హ్యాపీగా ఉండండి, వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచండి, అంతే. ఇప్పుడైతే మేము అవుటింగ్కి వచ్చాం కదండి. అవుటింగ్కి వచ్చినప్పుడు మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఇక్కడైతే మనం కావాల్సిన కూరగాయలు అయితే తీసేసుకుందాం. వాటర్ క్యాన్ అయితే తీసేసుకున్నాను. ఎక్కడో దూరంగా వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, మన గుంటూరుకి వెనిగళ్ళ వెళ్ళే రోడ్డు అనమాట ఇది. వెనిగళ్ళ అనే ఊరుంది, గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. చూసారు కదా, ఇది ఒక పల్లెటూరు వాతావరణం అయితే ఉంటుంది గుంటూరు దగ్గరలోనే. ఇదిగోండి, ఇదిగోండి, చక్కగా వెళ్ళిపోతున్నాయి ఇవి. తిప్పేద్దాం. మేము అనుకున్నట్టుగానే మేఘాలు అయితే కమ్ముకు వస్తున్నాయండి. వర్షం పడితే బాగుండు. నేను చెప్పాను కదా ఇందాకైతే, ఎండ మామూలుగా లేదు. ఇప్పుడైతే వాతావరణం చాలా మారిపోయింది. ఇటువైపు వచ్చేటప్పటికి చూద్దాం ఎలా ఉండిద్దో. పొలాలు వేయలేదండి. ఇక్కడ ఏదో కుంటలా కనపడింది, చూద్దాం. అబ్బా, వాటర్ చూసారు ఎలా ఉందో. నాకైతే వాటర్ బాగా నచ్చింది ఇక్కడ. ఒకసారి ఇది పొలాల్లో అయితే కుంట అన్నమాట. ఇది కుంట అంటారు. మా చిన్నప్పుడు మా పొలంలో కూడా ఉండేది. ఈ వాటర్ స్టోరేజ్ అవుతాయండి వర్షాకాలంలో. దీన్ని పొలాలకు మందు కొట్టడానికి, తర్వాత పొలాలకు వాటర్ పెట్టడానికి వాడతారు. చూసారా, బాగుంది. ఒకసారి కుంటలో అయితే దిగేద్దాం, చూద్దాం ఎలా ఉందో. దిగడం అంటే దిగడం కాదండి, ఒకసారి
ఆ గాలిని అయితే పీల్చుకుందాం. గాలి అయితే విపరీతంగా వస్తుంది, చూద్దాం. చూసారా ఎలా వస్తుందో? గాలి మాత్రం స్వచ్ఛమైన గాలి అన్నమాట ఇది. చూసారా ఈ కొంట నీళ్ళు. వీళ్ళెవరు రాకూడదు అనుకున్నారండి, నన్ను చూసి వీళ్ళు కూడా వచ్చేసారు. ముస్కాన్ చూసారా ఎంత ఎంజాయ్ చేస్తుందో. మనం ఎన్ని డబ్బులు పెడితే ఇలాంటి ఆనందం ఇవ్వగలం అండి. చూడండి భయంగా కూర్చుందనమాట. ఇక్కడ నేను వాయిస్ చెప్పారులే కానివ్వండి, అక్కడ గాలి విపరీతమైన గాలి అండి. ఎంత గాలి ఉందో చూసారా. వాటర్ కూడా చూసారా ఎంత ఫ్లో అవుతుందో. అక్కడ ఒక పెద్ద ఆయన కనపడుతున్నారా దూరంగా, అది చాలా లోతుందయ్యా, చాలా జాగ్రత్తగా కూర్చోండి అని సజెషన్ ఇచ్చారు ఆయన. అందుకని చెప్పి నేను జాగ్రత్తగా అక్కడే నుంచున్నాను పిల్లల దగ్గర. చాలా లోతుంటుందంట అది. ఇలాంటివి ఎప్పుడైనా మీరు చూయించడానికి వెళ్ళినప్పుడు మీ పిల్లల్ని వీళ్ళని తీసుకెళ్ళినప్పుడు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే చిన్న చిన్న సరదాలే ఒకసారి ఇబ్బంది పెడతాయి. అలాంటి ఇబ్బంది పడకూడదని ఇలాంటివి చూయించడమే కాదు, వీటికి ఎలా ఉండాలి అనేది కూడా నేను చెప్పడం నా బాధ్యత. చూయించి వదిలేయడమే కాదు. ఇదిగోండి, ఇది చూడ్డానికి చాలా చిన్నదే ఉంది కానీ లోతు చాలా ఎక్కువ ఉందండి. ఇక్కడైతే ఏదో పెద్ద కాంపౌండ్ వాల్ కట్టుంది, చూద్దాం ఇందులో ఏముందో. ఏదో వెంచర్ లాగా ఉందండి, మొత్తం వెంచర్ అయితే ఉంది. సరే గేట్ కూడా పెద్దది, అంటే ఖాళీగా ఉన్నట్టున్నాయి ఇవి. చూద్దాం. మొత్తం వెంచర్ అయితే బాగుంది. ఇదేదో వెంచర్ బాగుంది, మాకు దొరికింది. ఇక్కడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ చేసుకొని నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచిద్దాం. అయితే వచ్చేసాము, చూసారు కదా. ఇదేదో వెంచరు కానీ మాకు లొకేషన్ బాగా నచ్చింది. చుట్టూ చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. ఈ వెంచర్ మొత్తం ఇవే చెట్లు ఉన్నాయి, చాలా బాగుంది. అందుకని ఇప్పుడైతే మనం చకచక బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసేసుకుందాం. మన కిచెన్ అయితే ఓపెన్ చేద్దాము. మా మీరా అయితే రెడీగా ఉంది. అబ్బా ఇదిగోండి మన చైర్స్ ఇవి. మీరా చైర్స్ తీసుకోండి, చైర్స్ అటు వేయండి. అదిగోండి ఆ చైర్స్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం. మా కిచెన్ అయితే క్లీన్ చేసేస్తుంది, స్టవ్ని మొత్తం. చాలా రోజుల తర్వాత అయితే స్టవ్ని ఓపెన్ చేసాము, అందుకని కొద్దిగా క్లీన్ చేసేసుకొని మనం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్లో మనం ఎప్పుడైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తామో ఆ టైంలో విండ్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి ఈ విండ్ షీల్డ్ అనేది తీసుకున్నాను. ఇది ఫోల్డబుల్ అన్నమాట, చూసారు కదా. దీన్ని అయితే యూజ్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మ్యాగీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. గెట్ రెడీ. అయితే నేనైతే మ్యాగీ అయితే తయారు చేస్తున్నాను. నేను, మీరా, ముస్కాన్ అందరం కలిసి ఇవాళ వేడి వేడి మ్యాగీతో అయితే డే అయితే స్టార్ట్ చేస్తున్నాం. విపరీతంగా వస్తుందండి, అందుకని నేను విండ్ షీల్డ్ని యూజ్ చేసి అయితే నేను పొయ్యిని సేవ్ చేస్తున్నాను.
వాటర్ అయితే బాయిల్ అయిపోయిందండి. అందులో మా మీరా అయితే ఇంట్రెస్ట్గా ఉందన్నమాట. నేను చేస్తానని చెప్పి, అందుకని చెప్పి అక్కడ గాలి విపరీతంగా ఉంది. అందువల్ల అక్కడ వాయిస్ అయితే క్లారిటీ రాలేదు. ఎంత గాలి వీస్తుందంటే అంత గాలి వీస్తుంది. చక్కగా మొత్తం అయితే వాటర్లో అయితే మ్యాగీని అయితే యాడ్ చేసేసింది. చూసారా? చూసారా, మ్యాగీ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఒక్క చిన్న మ్యాగీని ఎంతమంది తయారు చేస్తున్నాం అంటే మీరా, ముస్కాన్, మా మీరా రెడీగా ఉందన్నమాట. ఎప్పుడు 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 అని. వేడి వేడి మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. చక్కగా ప్లేస్లో ఇలా ఫ్యామిలీతో గడిపితే ఆ ఆనందమే వేరండి. చూసారు కదా? మీరు తింటారా మ్యాగీని? మీలో ఎంతమంది? చూసారా, వేడి వేడిగా గుమ్మగుమ్మలాడే మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక పట్టు పట్టేసి తర్వాత మళ్ళీ మనకేం పని ఉంటుందండి ఆదివారం వస్తే? సరదాగా వండుకోవడం, తినడం. అంతకు మించి ఇంకా భాగ్యం ఏం కావాలి చెప్పండి. నెక్స్ట్ అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ముందైతే దీన్ని ఒక పట్టు పట్టేద్దాం. తప్పకుండా వీడియో కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందువల్ల అంటే మీరు ఎక్కువ లైక్స్ చేస్తే మాకు వ్యూస్ అన్నీ ఎక్కువ వస్తాయి అన్నమాట. అందుకని మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. You want Maggie? Yes. ముస్కాన్కి మ్యాగీ మ్యాగీ మ్యాగీ. ముస్కాన్కి చాలా అంటాను. గో 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 గో, యూ కెన్ హ్యావ్ ఇట్. మీరా, మీరా నీకెంత కావాలో చెప్పు. बस क्या अपलोड क्या करी नहीं चौफिक करेंगे. గో. సర్తాజ్ నీకెంత కావాలి? మొత్తం కావాలని అడగ మాకే, మేము కూడా ఉన్నాం ఇక్కడ. సర్తాజ్ కష్టపడి వీడియో చేస్తుంది. కెమెరామ్యాన్ సర్తాజ్ తో సుభాన్ కెమెరా ఉంది. మ్యాగీ సూపర్. మీరా హౌ ఇస్ ఇట్ మ్యాగీ? ముస్కాన్ మ్యాగీ ఎలా ఉంది? సూపరా? ఐ లవ్ మ్యాగీ దిస్ వన్. ఎప్పుడో ఒకసారి తింటా ఉంటామండి. పిల్లలు కదా, మరీ అన్ని రిస్ట్రిక్షన్స్ ఇస్తూ ఉంటే అది తినకూడదు ఇది తినకూడదని మళ్ళీ ఇబ్బంది పడతారని పిల్లల కోసం. మ్యాగీ అయితే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి. మీలో ఎంతమంది మ్యాగీ అంటే ఇష్టమో చెప్పండి. అబ్బో, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సరే, వర్షంలో అయితే తడిచాము. వర్షం అయితే బాగా పడుతుంది. వర్షంలో మీరా ఎంజాయ్ చేస్తుంది అన్నమాట. వర్షంలో ఏం చేస్తున్నారు మీరా?
తడుస్తున్నారా? ఎలా ఉంది లొకేషన్ ఇంతకి? వర్షంలో అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు. అదిగోండి మేమున్న లొకేషన్ అయితే ఇది. ఓ నేను ఎక్స్పెక్ట్ చేసింది అయింది చూసారా ఫ్రెండ్స్? మేము మనసులో కోరుకున్నాం అన్నమాట గట్టిగా వర్షం పడాలని. అలా వర్షం పడిపోయింది. ఆహా, ఇది మా క్యాంపింగ్ టేబుల్ అన్నమాట. మా పిల్లలు అక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు. మేమైతే లంచ్ కోసమని ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాము. టేబుల్ అయితే సెట్ చేసేసాను. చూసారు కదా, వర్షం పడినట్టు పడి మోసం చేసేసిందండి నన్ను. ఊరకాల 4 చినుకులు పడి మళ్ళీ మాయమైపోయింది. గాలి మాత్రం విపరీతంగా ఉంది. అక్కడ ఎంత వాయిస్ చెప్పినా కానివ్వండి, ఒకటే గాలి సౌండ్ విపరీతంగా ఉంది. టేబుల్ అయితే సెట్ చేసేసాను. మాకు లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తుంది సర్తాజు. చూసారు కదా, లంచ్ ఏంటి అనుకుంటున్నారా? అది ఇవ్వండి. రైస్ వేసేస్తుంది. కూరగాయలన్నీ తెచ్చేసుకున్నాం మేము. రైస్ అయితే వండేసుకుంటాం. ఇవాళ అయితే గుమ్మగుమ్మలాడే మటన్ అయితే రెడీ చేసేసుకుంటాం. మా కిచెన్ సెటప్ చూసారు కదా, ఎప్పటి నుంచో మీరు చూస్తున్నారు. ఫుల్ వీడియో అయితే మీరు ఎవరైనా రిక్వెస్ట్ పెడితేనే నేను ఫుల్ వీడియో అనేది తీస్తాను మా కిచెన్ సెటప్ గురించి. మీరు ఎవరు క్వశ్చన్లు అడగట్లా, అందుకనే నాకు చేయబుద్ధి కావట్లేదు. మీరు అందరు అడుగుతూ ఉండాలి. కామెంటు, లైక్, షేర్ మాత్రం మర్చిపోవద్దు. నేను ఇంత కష్టపడి వీడియోలు చేస్తుంది మా ఆనందము. అదేవిధంగా మీలో కూడా కొద్దిగా మార్పు కోసం అయితే చేస్తున్నాము. మిషన్ లాగా పనిచేయడం మానేద్దాం. కొద్దిగా ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేద్దాం. ఇక్కడ చూసారా, మీ పేరుకి ఆడపిల్లలండి, కొద్దిగా కూడా హెల్ప్ చేయట్లేదు మా ఇద్దరికి. కూర్చొని చూసారా ఎలా ఆడుకుంటున్నారో ఇద్దరు. హే హే ముస్కాన్, సర్తాజ్ ఏం చేస్తున్నారు? ఇదేంటిదండి? మా లంచ్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. గాలికి చూసారా, ఆ చైర్ అయితే పడేయాలని పడిపోయింది. గాలి లేకపోతే ఉండలేము, గాలి ఎక్కువ ఉన్నా ఉండలేము. అది సమస్య. మనిషి దేనికి తట్టుకోలేడు అనమాట. ఎండ, గాలి, వాన, చలి. ఎందుకు? दर्द है बोल दो। हाँ मम्मी वो कवर का उल्टा का एक दाली गुंडू कार्ड है हाँ मम्मी पैच इधर दे बोलता हूँ इधर दे मैं काटता हूँ दे वैसा हमें इधर दे उसे सेट करे सुपर आइडिया मम्मी एक ना पकड़ लेने का वो हाथे में फाट को ब्यूटीफुल आइडिया ये डस्टबिन दो छुरा रहना मम्मी दे मम्मी उसे मैं काट ఇప్పుడు బాంబు పేలుస్తాం మమ్మీ స్ట్రైట్ కాటు బస్సే ప్యాజ్ ओके दो क्या मम्मी हाँ वो नक्ले मम्मी हो गया ले अरे काट डाल निंबू इतना जरूर नहीं ले मम्मी 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 ऐसा ना मैं इसमें जरा आधा शेयर कर ले मम्मी तू अरे ये भी ले डालो मम्मी हरी मिर्चा होना ना
एक ऑनियन रखे। ऑनियन है तो अच्छा रहता मटन में, इसके वास्ते। खाने भी एक छोटा रखे। बस मिर्चा भी दो जरा नाको बस ఇదే కత్తెరతోటి చేస్తే బాగుండిద్ది ముస్కాన్. ఇదిగో ఇలా పట్టుకొని ఇలా ఇలా కట్ చేసేసి చిన్న చిన్న కట్ చేయాలి. దగ్గరికి పట్టుకో, ఇంకొద్దిగా దూరం, ఇంకొద్దిగా ఇటు 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 ఇటువైపు ఇటువైపు కట్ చేయి. దగ్గరికి చాలా చిన్నవి. అంతే ముస్కాన్. అది అది సూపర్. ఏ ముస్కాన్కి కొత్తిమీర కట్ చేయడం వచ్చింది. ऐसा ना अरे फिर भी टमाटा कैसा कट करना का तो अरे ऐसा है ना अवले अवला ऐसा काटना, ऐसा काटे बाद में अरे है ना ऐसा रखो बीच में काटना, ऐसा ऐसा कहता आ जाता। ओके अरे సైడ్ కు हाथ काट लेती तू इधर दे, मैं दिखाता हूँ दे। अद्दी सुपर दुर्गोदर्शी कट करे काटे अवले ऐसा उठना ना उसको पर डालती వస్తాయా మమ్మీ? చూసారు కదా మా క్యాంపింగ్ సెటప్. ఇక్కడేమో బిజీగా కూరగాయలు కట్ చేస్తున్నా మీరా ముస్కాన్. మా చెఫ్ అక్కడ కూర్చొని ఉన్నారు చూసారా, అలసిపోయి కూర్చున్న చెఫ్. ఇప్పుడే మటన్ బాయిల్ అవుతుంది, ఇటువైపు రైస్ ఉడుకుతుంది, ఆఖరికైతే మొత్తం సెటప్ అయితే ఇది చూసారా. ఆ గాలికేమో ఎగిరిపోవడం, మా సరఫాది పట్టుకోవడం సరిపోతుంది. దాదాపుగా రైస్ అయితే ఉడికిపోయిందండి, చూసారు కదా. రైస్ వేడి రైస్ వేడి మటన్ కర్రీ వేసుకొని కుమ్మేద్దాం ఇవాళ. ఇంత కొద్ది మటన్కి ఇంత పెద్ద కుక్కర్ పెట్టామండి, చూసారు కదా. అదిగోండి అందులో ఉన్నది మటన్ ఎంతేనండి. దాని నిండా ఉందనుకున్నారు, అందులో నిండా ఏం లేదు, కొద్దిగా ఉంది. కానీ అంత పెద్ద కుక్కర్ పెట్టాల్సి వచ్చింది.
ఫైనల్గా అయితే మా రైస్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక పొట్టు పట్టేసి కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంటికైతే బయలుదేరదాం. చూడండి, చూశారు కదా, ఇది మేము క్యాంపింగ్ చేసిన ప్లేస్ అండి. ఎక్కడా కూడా ఏ చెత్త లేకుండా శుభ్రంగా మొత్తం మేమైతే తీసేసాము. ఎక్కడ చూడండి, ఎక్కడ ఖరాబ్ చేయలేదు మేము. అందుకనే మనం ఎక్కడికైనా వెళ్ళినా కానివ్వండి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి, నీట్గా ఉంచాలి. అప్పుడే ఆ ప్లేసు ఆ అందాన్ని కోల్పోకుండా ఉంటుంది. చూశారు కదా, చుట్టుపక్కల మొత్తం అలానే ఉంది. చూశారు కదండి, ప్లేస్ అయితే నీట్గా శుభ్రంగా చేసేసాము. మా చెత్తను కూడా మేము లేదండి, ఆ క్యారీ బ్యాగ్ ఏది సర్తాజ్ గారు? చక్కగా మేము చూశారు కదా, మా వేస్టేజ్ మొత్తం బ్యాగ్లోనే వేసేసుకొని క్యారీ బ్యాగ్లో మళ్ళీ మేము క్యారీ చేస్తున్నాం. ఎక్కడైనా డస్ట్బిన్ కనపడితే అక్కడైతే మేము డస్ట్బిన్లో అనేది వేసేస్తాము. అందుకని ప్రతి ప్లేసు అందంగా ఉండాలంటే మనమైతే ఆ ప్లేస్ని జాగ్రత్తగా చూసుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా మనం నీట్గా క్లీన్గా ఉంచుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా ఇలాంటి క్యాంపింగ్ ఏదైనా ప్లాన్ చేస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి మీ లొకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.